ఇప్పుడు మనం అట్లట్లా పశ్చిమ బెంగాల్ దిక్కు పోదాం. ఆడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, అటు మోడీ సారు ఇటు మమతక్క తగ్గ ఫోర్ అన్నట్టే ప్రచారాలు చేస్తుర్రు. అసలు ఒగలు మీద ఒగలు షాడీలు చెప్పుకుంటుర్రు, బనాయించుకుంటుర్రు, షిడాయించుకుంటుర్రు. అయితే ఇప్పుడు అక్కడి రాజకీయాన్ని చేపలు, గప్షుప్లు, బేల్పూరి, జాల్మూరి ఇగో ఇవ్వే నడిపిస్తున్నాయి. అగో నిజంగా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లల్లా చిత్ర విచిత్రాలంటే చిత్ర విచిత్రాలే నడుస్తున్నాయి పోర్రి. ఎట్లనన్న చేసి ఈ తాప బెంగాల్లా పువ్వు పార్టీ జెండా పాతుడే కావాలని మోడీ సారు ఓ దిక్కు బాగా తనలాడుతూనే ఉన్నాడు. ఇక ఇంకో దిక్కేమో మమతక్క అసలు పువ్వు పార్టీని రానియా అన్నట్టు ఉన్నది. అయితే ఓట్ల ప్రచారం అంటే మాటలు తూటా లెక్క వేలుతుంటాయి, కానీ ఈడ మాత్రం కడుపుకు తినే వాటి మీదనే రాజకీయం నడుస్తుంది. ఓ దిక్కేమో చేపలు పట్టుకొని పువ్వు పార్టీలు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మొన్న మమతక్క అనే కదా పువ్వు పార్టీలను గెలిపిస్తే మన బంగాళోళ్లను చేపలు తిననియరని. అందుకే ఆ పువ్వు లీడర్లు చేపలు పట్టుకొని ఇంటింటికి తిరుగుకుంటా సందు దొరికినప్పుడల్లా చేపల కూర వండుకొని తినుకుంటా ప్రచారం చేసిర్రు. ఇక ఇది చాలదని మొన్నటికి మొన్న మన మోడీ సార్ ఒక దుకాణం పోయి ఏం చేసిండో మీరు చూసే ఉంటారు. గా జాల్మూరి కొనుక్కొని తిన్నాడు. పైసలు కూడా దుకాణం సెటు చేతిలో పెట్టిండు. అంటే సారు ఫోన్ పేలు పేటిఎంలు వాడడయ్యి ఉండాలి. ఇక సార్ ఇట్లా కొనుక్కొని తినుడు పెద్ద రాజకీయం అయిందోల్లా. ఆ జాల్మూరి బెంగాల్ అనే దొరుకుతుందట. అంటే నేను బెంగాల్ ను తినేస్తా అని మోడీ సారు అట్లా చెప్పకనే చెప్పిండు అన్నారు. कितने का होता है आपका जाल मूली? नहीं, अच्छा वाला कितने का होता है? 10-20। हाँ, जो भी है बना दो। हम थोड़ी खाएंगे। हाँ, खाएंगे, बिल्कुल खाएंगे। कितना 10 रुपए देना है? दुकान में आए सर। हाँ, 10 रुपए देना है। नहीं भाई, ऐसा नहीं। हाँ, మరి మమత కూకుంటదా? మీరు జాల్మూరిని తింటా అంటే నేను ఢిల్లీ నుంచి బేల్పూరి తినిపిస్తా చూడవని ఉల్టా బనాయించింది. ఈ బేల్పూరి ఏందయ్యా అంటే ఇది గుజరాతోళ్ళు బాగా తింటారు, అందుకే ఢిల్లీ నుంచి తెప్పించి మీ వంటకాన్ని మీకే పంపుతా అని అంటుంది. అంటే బెంగాల్ తర్వాత ఢిల్లీ రాజకీయం చేసి మోడీ సార్ను గజగజ వణికిస్తా అని మమతక్క మాటలల్లో ఉన్న అర్థమట. ఈ బేల్పూరి లేందో, ఈ జాల్మూరి లేందో, నడిమిట్లా చేపల పులుసేందో ఏందో ఏమో పోరి.